గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో ఇప్పుడున్న మార్కెట్లో ఇంకా ఆల్మోస్ట్ దాదాపు 20% 30% ర్యాలీ వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు కూడా ఇంకా ఏమన్నా మంచి కంపెనీస్ ఉన్నాయా, మంచి స్ట్రాంగ్ టాప్ 500లో మంచి కంపెనీస్ ఏమున్నాయి, వాటిల్లో మనకి ఇన్వెస్ట్ చేస్తే గ్రోత్ వచ్చేవి ఉన్నాయి అనేది మీకు చూసి ఈ టాప్ 5 కంపెనీస్ అనేది మీకు మేము ప్రజెంట్ చేస్తున్నాం. వీటిలో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ కింద తీసుకోండి. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం మీరు కూడా మీ యొక్క పర్సనల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి. నేను ఎక్కడ కూడా ప్రమోట్ చేయట్లేదు మీరు కొనమని. సో మీకు ఒక సజెషన్గా నేను ఎడ్యుకేషన్ పర్పస్ కింద ఇస్తున్నాను. సో ఫస్ట్ కంపెనీ చూస్తే టాన్లా సొల్యూషన్స్ మనం చూసుకుంటే ఏంటంటే ఇది ఇప్పుడు అంతకుముందు ఆల్ టైమ్ హై తీసుకుంటే దాదాపు ఇది 1100-1200 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి 50% ఫాల్ అయింది. దాదాపు లో లెవెల్స్ వచ్చి 450 ఆ లెవెల్కి వచ్చి మొన్న ఏప్రిల్ 11కి వచ్చి ఇప్పుడు రివర్స్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 600 ఆ రేంజ్లో ఉంది. సో ఇదేంటంటే మనకి కంపెనీ వచ్చి మంచి స్టాండర్డ్ కంపెనీ, టాప్ 500 కంపెనీ కాబట్టి ఇక్కడ ఇంకా ఇది అనుకున్నంత ఎక్స్పెక్టెడ్ ర్యాలీ రాలేదు. ఇంకా దీనికి 20% లేకపోతే 30% కూడా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ 600 ఆ రేంజ్లో కొంత యాడ్ చేసుకోండి. మళ్ళీ 550 కానీ 530 ఆ రేంజ్లో మళ్ళీ యాడ్ చేసుకోండి. టార్గెట్స్ వచ్చి 750 నుంచి 800 దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది ఒక 3 మంత్స్ నుంచి 6 మంత్స్ రేంజ్లో తీసుకోవాలి. మినిమం 3 మంత్స్ అయితే ఇన్వెస్ట్మెంట్స్ ఉంచుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. సో ఫస్ట్ కంపెనీ వచ్చి టాన్లా. తర్వాత చూసుకుంటే టిటాగర్ ఇది రైల్వే వ్యాగన్స్. ఇది మనకి ఎప్పటి నుంచో తెలిసిన కంపెనీ, దాదాపు 50 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ. ఇది టిటాగర్ రైల్వే వచ్చి ఇది రైల్వే వ్యాగన్స్ని తయారు చేస్తుంది. అలాగే ఇప్పుడు రైల్వే బాగా ఎక్స్పెన్షన్ అవుతుంది. బుల్లెట్ ట్రైన్స్ అని, రాజధాని ట్రైన్స్ అని, ఆ తర్వాత ఈ కొత్త ట్రైన్స్ అవన్నీ కూడా మనకి వచ్చాయి కాబట్టి ఆ యొక్క మెట్రో ట్రైన్స్ వాటి యొక్క వ్యాగన్స్ అన్నిటికీ కూడా దీని ఆర్డర్ బుక్ చూస్తేనే చాలా బాగా ఆర్డర్ బుక్ ఉంది. ఇది ప్రెజెంట్ వచ్చి టెక్నికల్గా కూడా చూసుకుంటే ఇది దాదాపు 1900 హై లెవెల్స్కి వెళ్ళింది. అక్కడి నుంచి ఇప్పుడు 690-700 లో లెవెల్ వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ 900 దగ్గర ఉంది. సో ఇదేంటంటే బయాన్ డిప్స్ లాగా ఇక్కడ 900 దగ్గర కొంత ఇన్వెస్ట్ చేసుకోండి. మళ్ళీ 830 నుంచి 800 మధ్యలో మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్స్ చూసుకుంటే ఒక 3 మంత్స్ నుంచి 6 మంత్స్ మధ్యలో 1200 నుంచి 1300 దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇదండి టిటాగర్ రైల్వే వ్యాగన్స్. ఇది రెండో కంపెనీ. తర్వాత మూడోది చూసుకుంటే ఫిన్ కేబుల్స్ మనం చూసుకుంటే ఏంటంటే ఫినులెక్స్ కేబుల్స్. ఇది కూడా అంతే. ఇది అంతకుముందు 1750-1800 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి లో లెవెల్స్ వచ్చి 800 లో లెవెల్ వచ్చింది. 50% కరెక్షన్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి కూడా రివర్సల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ దీని రేట్ వచ్చి 960 ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు ఇది లో లెవెల్స్ మనం తీసుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత కూడా ఇక్కడ 800 తర్వాత 900 ఆ రేంజ్ వచ్చిన ఇప్పుడు ప్రజెంట్ 970 ఆ రేంజ్లో ఉంది. అక్కడ బై చేసుకోండి. మళ్ళీ 900 వస్తే మళ్ళీ బై చేసుకోండి. టార్గెట్స్ వచ్చి 1200 నుంచి 1300 వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఓవర్ ఏ లాంగ్ పీరియడ్. సో ఇది కూడా మంచి మూమెంట్ వచ్చే కంపెనీయే. సో ఇది ఫినులెక్స్ కేబుల్స్. సో నాలుగో కంపెనీ వచ్చి చోళమండలం ఫైనాన్స్. మనందరికి తెలిసిందే. చోళమండలం ఫైనాన్స్ ఫైనాన్షియల్ సెక్టర్లో ఒక మంచి స్ట్రాంగ్ కంపెనీ. ఇది లీడింగ్ కంపెనీ. ఇది అంతకుముందు హై వచ్చి దాదాపు ఇది 1750 ఆల్ టైమ్ హై 1700 దాకా వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ 1550 ఆ రేంజ్లో ఉంది. ఇదేంటంటే ఇక్కడ బై చేసుకోండి. మళ్ళీ 1500 ఆ రేంజ్లో మళ్ళీ యాడ్ చేసుకోండి. టార్గెట్స్ వచ్చి 1700 దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మనకి చోళమండలం ఫైనాన్స్ మన దగ్గర తెలిసిందే, మంచి స్ట్రాంగ్ కంపెనీ ఇది కూడా. సో దీనిలో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన కంపెనీలు అన్నింటిలో కూడా బై అండ్ డిప్స్లా చేసుకోవాలి. ఈ రేటు మీదే మనం కొనకూడదు. అలాగే ఇవి షార్ట్ టర్మ్ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. డైలీ కూడా వీటిలో మంచి మూమెంట్ ఉంటుంది. సో 20-30 పాయింట్స్ మూమెంట్ ఉంటుంది కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడ్ చేస్తానన్నా వర్కౌట్ అవుతాయి. అలాగే నాలుగో కంపెనీ వచ్చి M&M ఏంటంటే కొత్త బ్రాండ్స్ వచ్చాయి. అవన్నీ కూడా మంచి మార్కెట్లో మంచి రెప్యుటేషన్ వచ్చింది. సో ఇది అంతకుముందు లో లెవెల్స్ హై లెవెల్స్ చూసుకుంటే 3200 వెళ్ళింది. లో లెవెల్స్ చూసుకుంటే 2500 దాకా వచ్చింది. అక్కడి నుంచి రివర్సల్స్ వచ్చింది. సో ఇప్పుడు
ప్రజెంట్ వచ్చి 3000 రేంజ్లో ఉంది. సో ఇదేంటంటే హై 3200 నుంచి 3300 కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ డౌన్లో 2800 ఆ రేంజ్లో యాడ్ చేసుకోండి. సో ఇదైతే M&M కూడా మనకి ఏంటంటే అక్కడ మార్కెట్ యాక్సెప్ట్ చేసింది అవన్నీ కూడా మంచి వర్కౌట్ అవుతున్నాయి. మంచి బ్రాండ్స్ సేల్స్ అవి బాగున్నాయి, రిజల్ట్స్ బాగున్నాయి. అలాగే ఈవీ సెక్షన్లో కూడా కొత్త బ్రాండ్ తీసుకొచ్చింది. అలాగే ఈవెన్ బ్రాండ్స్ అన్నీ కూడా మంచి పాపులర్గా వచ్చాయి కాబట్టి M&M కూడా మంచి సక్సెస్ రేట్ చూపిస్తుంది. సో ఇవ్వండి టాప్ 5 కంపెనీస్. సో డిఫరెంట్ సెగ్మెంట్స్లో మీకు ఇచ్చాము. సో టాన్లా ఒకటి ఉంది, టిటాగర్ ఉంది, ఫిన్లెక్స్ కేబుల్స్, అలాగే చోళమండలం ఫైనాన్స్ అండ్ M&M. సో ఈ కంపెనీల్లో మీరు కూడా 1-2 సార్లు చార్ట్స్ చూసుకోండి. ఫండమెంటల్గా మీరు బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, ప్రాఫిట్ లాస్ట్ 5 ఇయర్స్ ఎలా ఉంది, అవి చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత కూడా మీరు అమౌంట్ పెట్టేటప్పుడు కూడా మీ ఫ్రీ అమౌంట్ పెట్టుకోండి. అలాగే మీరు రెగ్యులర్ మళ్ళీ ఇంటర్వెల్స్లో అంటే ఎవ్రీ 5-10% డిప్ వచ్చినా కూడా మళ్ళీ యాడ్ చేసేటట్టు మీరు ప్లాన్ చేసుకుంటే ఒక 3 మంత్స్ పొజిషనల్ ట్రేడ్ కింద తీసుకుంటే మంచి వెల్త్ సక్సెస్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది కేవలం నా వ్యక్తిగతమైన అభిప్రాయమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే.